Hi everyone, welcome back to my channel Code Optimizers. This is lecture 27 of Java plus DSA playlist. ఈ రోజు మనం 3 సింపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మరీ సింపుల్గా ఏముండవు, బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. సో ఐ వాంట్ టు కవర్ దోస్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూఆర్ న్యూ టు దిస్ ఛానల్, నేను ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కోసం కంప్లీట్ జావా ప్లస్ డిఎస్ఏ సిరీస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా అర్థమైతే అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి, సో దట్ నాకు ఈజీగా అర్థమవుతుంది మీకు ఎంతవరకు రీచ్ అవుతుందని చెప్పేసి. సో దట్స్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కామెంట్ అండర్స్టూడ్. అండ్ ఆల్సో యాజ్ ఎ ఫేవర్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్లో కానీ షేర్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ ప్రాబ్లమ్, సుపీరియర్ ఎలిమెంట్స్. ఈ ప్రాబ్లమ్ని లీడర్స్ ఇన్ ఎన్ యారే అని కూడా అంటారు. జిఎఫ్జీలో ఉంటుంది, అది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కావాలి అంటే. సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటి, దెర్ ఇస్ అన్ ఇంటీజర్ యారే ఆఫ్ సైజ్ n అండ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ సుపీరియర్ ఎలిమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆల్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ టు ఇట్స్ రైట్. ఒక ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మీరు సుపీరియర్ అని అనాలి అంటే దాని రైట్కు ఉండే ఎలిమెంట్స్ అన్నిటికంటే మనం పిక్ చేసుకునే ఎలిమెంట్ గ్రేటర్ అయి ఉండాలి. సో అప్పుడు దాన్ని సుపీరియర్ ఎలిమెంట్ అంటాం. యూ మస్ట్ రిటర్న్ అన్ అరే ఆఫ్ ఆల్ సుపీరియర్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే ఈ. ఇక్కడ నోట్ పాయింట్ ఒకటి ఇచ్చాడు, ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే ఈజ్ ఆల్వేస్ ఏ సుపీరియర్ ఎలిమెంట్. ఎందుకు, దాని రైట్కి ఇంక ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి అది ఎప్పటికీ సుపీరియర్ ఎలిమెంట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక అరే ఇచ్చాడు 1 2 3 2 అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, లాస్ట్లో ఉండేది ఖచ్చితంగా ఎప్పుడు సుపీరియర్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఇక్కడ 2 ఈజ్ సుపీరియర్. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి 3. ఇది చూడండి, రైట్కున్న అన్ని ఎలిమెంట్స్ కంటే గ్రేటర్ ఉంది, సో ఇది సుపీరియర్. 2 వచ్చేసి లెస్సర్ ఉంది 3 కంటే, 1 లెస్సర్ ఉంది 2 3 కంటే, సో సుపీరియర్ అవ్వవే. సో ఇక్కడ సుపీరియర్ వచ్చేసి 2 and 3. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, 1 ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ ఎలిమెంట్ కాబట్టి 1 ఉంది. నెక్స్ట్ 2 సుపీరియర్ కాబట్టి 2 సుపీరియర్ ఉంది. నెక్స్ట్ ఇది రైట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికంటే గ్రేటర్ ఉండాలి, కానీ ఈ 2 తోటి అది ఈక్వల్ ఉంది కాబట్టి ఇది సుపీరియర్ అవ్వదు. గెటింగ్ ద పాయింట్, సేమ్ ఈక్వల్ ఉంటే సుపీరియర్ అవ్వదు. అండ్ దెన్ నెక్స్ట్ 3 4 5 ఉంది, 3 సుపీరియర్ 4 సుపీరియర్ 5 సుపీరియర్. సో 3 4 5 వచ్చింది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక ఎలిమెంట్ సుపీరియర్ ఎలిమెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, దాని రైట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ స్మాలర్ ఉండాలి, కరెక్ట్. సో నేను ఏదైనా ఒక ఎలిమెంట్ పిక్ చేసుకున్నప్పుడు దాని రైట్ మొత్తం ట్రావర్స్ చేస్తా, అంటే ఆ ఎలిమెంట్ పక్క నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేసుకుంటూ ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేస్తా. 2 అనేది లెస్ దాన్ 10 ఉందా లేదా చెక్ చేయడం, 3 లెస్ ఉందా, 5 లెస్ ఉందా, 4 లెస్ ఉందా, 2 లెస్ ఉందా. అన్నీ లెస్ ఉంటే ఏమో అవ్వాలి, అప్పుడు నాకు 10 అనేది సుపీరియర్ అవుతుంది. నెక్స్ట్ 2 పిక్ చేసుకున్నప్పుడు 3 నుంచి 2 వరకు మొత్తం చెక్ చేస్తా, 3 గ్రేటరా, 3 స్మాలరా, 5 స్మాలరా, 4 స్మాలరా, 2 స్మాలరా, అలా చెక్ చేయాలి. ఒకవేళ స్మాలర్ కాకుంటే ఆగిపోవాలి, ఎందుకంటే 2 సుపీరియర్ అవ్వదు. ఒకవేళ 2 కంటే అన్ని స్మాలర్ ఉంటే అప్పుడు 2 సుపీరియర్ అవుతుంది. ఇప్పుడు నాకేమర్థమైంది, డబుల్ ఫర్ లూప్ యూజ్ చేయాలని అర్థమైంది. ఎందుకు, 10 దగ్గర ఐ పెట్టినప్పుడు జే మొత్తం ట్రావర్స్ చేస్తుంది, ఐ 2 దగ్గర వచ్చినప్పుడు జే 3 నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తుంది, ఐ 3కి వచ్చినప్పుడు జే 5 to 2 వరకు రన్ అవుతుంది. సో ఇప్పుడు నాకు డబుల్ ఫర్ లూప్ యూజ్ చేయాలని అర్థమైంది. సో అవుటర్ ఫర్ లూప్ ఎక్కడ నుంచి స్టార్ట్, 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేయాలి, ఐ లెస్ దాన్ n వరకు. అండ్ దెన్ ఇన్నర్ ఫర్ లూప్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, నేను ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి జే ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 నుంచి, కరెక్ట్. ఇది పిక్ చేసుకున్నప్పుడు నేనేం చేయాలి, దాని తర్వాత నుంచి కదా. సో నేను ఐ ప్లస్ 1 నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తాను. ట్రావర్స్ చేస్తూ నేను ఈచ్ టైం ఏం చేయాలి, ఒకవేళ ఎట్ సమ్ పాయింట్ సపోజ్ 10 పిక్ చేసుకున్నా, సపోజ్ ఎట్ సమ్ పాయింట్ ఇది 15 ఉందనుకోండి, ఇఫ్ 15 ఈజ్ గ్రేటర్ దెన్ 10 అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఇది సుపీరియర్ ఎలిమెంట్ అవ్వదు, ఎందుకంటే 10 కంటే గ్రేటర్ ఎలిమెంట్ రైట్లో ఉంది కాబట్టి, కరెక్ట్. ఎట్ సమ్ పాయింట్ ఇఫ్ మై ఏ ఆఫ్ జీ, వెయిట్ సెకండ్, ఇఫ్ సమ్ పాయింట్ ఇఫ్ మై ఏ ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ ఐ, అప్పుడు ఏమవ్వాలి, ఇంకా నాకు గ్రేటర్ సుపీరియర్ ఎలిమెంట్ కాదు ఏది, ఐలో ఉండేది. కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఈ లూప్ని బ్రేక్ చేస్తున్నాను. గెట్టింగ్ ద పాయింట్, అంటే 15ది చెక్ చేస్తుంది కదా, చెక్ చేసిన వెంటనే ఈ కండిషన్ హిట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయ్యి బయటకు వస్తుంది, కరెక్ట్. అండ్ ఇక్కడ ఇంకోటి మనం ఏం నోటీస్ చేయాలి అంటే, సపోజ్ ఇక్కడ 10 ఉంది, 10 ఉన్నప్పుడు సపోజ్ ఇక్కడ కూడా 10 ఉందనుకోండి, ఓకే. ఇప్పుడు 10 ఉంది, ఇప్పుడు ఈ 10 సుపీరియర్ ఎలిమెంట్ అవుతారా, అవ్వదు. 10 కంటే రైట్ కన్నీ గ్రేటర్ ఉండాలి, లెస్సర్ ఉండాలి, కానీ ఈక్వల్ ఉంది కాబట్టి ఇది సుపీరియర్ అవ్వదు. సో ఇక్కడ మనం కండిషన్ అప్డేట్ చేద్దాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఏదైనా కానీ సుపీరియర్ ఎలిమెంట్ అవ్వదు. గెట్టింగ్ ద పాయింట్. అండ్ దెన్ బయటకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అది సుపీరియరా కాదా మనం ఫస్ట్ చెక్ చేయాలి.
సుపీరియర్ అయ్యి ఉంటే ఏమైండేది, సుపీరియర్ కాకపోయింటే ఏమైండేది చూద్దాం. ఒకవేళ సుపీరియర్ కాకపోయింటే ఈ ఫర్ లూప్ ఏమైండేది, ఇక్కడి వరకు వచ్చే లోపు ఎక్కడైనా ఒక చోట బ్రేక్ అయ్యిండేది. సారీ, ఇక్కడి వరకు కాదు, బయటకు వచ్చేంత వరకు. కరెక్ట్. జే ఫర్ లూప్ బయటకు వచ్చే కంటే ముందు ఎక్కడైనా నీకు గ్రేటర్ ఎలిమెంట్ ఈ లోపల దొరికింటే బ్రేక్ అయిపోతుంది. కరెక్ట్. జే అనేది లాస్ట్ వరకు, ఈ బయట వరకు రీచ్ అవ్వదు. కరెక్ట్. ఒకవేళ నీకు సుపీరియర్ ఎలిమెంట్ అనుకోండి, ఇప్పుడు 10 సుపీరియర్ ఎలిమెంట్, జే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది చెక్ చేస్తావు స్మాలర్, 3 చెక్ చేస్తావు స్మాలర్, 5 చెక్ చేస్తావు స్మాలర్, 4 చెక్ చేస్తావు స్మాలర్, 2 చెక్ చేస్తావు స్మాలర్, నెక్స్ట్ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏం ఎలిమెంట్ లేదు కాబట్టి బ్రేక్ అవుతుంది. కరెక్ట్. అంటే ఒకవేళ నీకు సుపీరియర్ ఎలిమెంట్ దొరికితే నీ జే వాల్యూ బయటి వరకు వస్తుంది. ఒకవేళ నీకు సుపీరియర్ ఎలిమెంట్ దొరకకపోతే ఈ లోపలే ఎక్కడ ఒక చోట బ్రేక్ అయిపోతుంది. కరెక్ట్. అంటే మనకు ఇక్కడ జే వాల్యూ కావాలి. కరెక్ట్. లాస్ట్ వరకు పోయిందా పోలేదా అని మనకు తెలియాలి. కాబట్టి నేను ఈ జేని ఏం చేస్తున్నానంటే లోపల డిక్లేర్ చేయకుండా, నాకు బయట కూడా కావాలి కాబట్టి నేను ఈ జేని ఇనీషియల్గా బయట డిక్లేర్ చేస్తున్నా. జే ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి. ఎందుకంటే నాకు లోపల డిక్లేర్ చేస్తే ఇక్కడి వరకే నేను యూస్ చేయగలను, నాకు బయట దాని వాల్యూ తెలియదు. కాబట్టి నేను బయటనే డిక్లేర్ చేస్తున్నా. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా, ఇఫ్ మై జే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్, బయట వరకు రీచ్ అవుతాయి. ఎన్ అంటే ఏంటి, అరే డాట్ లెంత్ కదా. సో ఇక్కడ చూడండి, అరే డాట్ లెంత్ -1 ఇది అవుతుంది, అరే డాట్ లెంత్ ఇది అవుతుంది. కరెక్ట్. సో రీచ్ అవుతే అది నాకు సుపీరియర్ ఎలిమెంట్ అవుతుంది. అప్పుడు నేను దాన్ని అరే లిస్ట్లోకి యాడ్ చేస్తాను. కరెక్ట్. అరే లిస్ట్లోకి నా ఏ ఆఫ్ ఐని యాడ్ చేస్తాను. ఈ ఏ ఆఫ్ ఐ నాకు సుపీరియర్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. ఇలా చెక్ చేసి లాస్ట్లో నేను రిటర్న్ చేసేది నా అరే లిస్ట్ని, ఆన్సర్ని. ఎక్కడ ఒక చోట అన్నీ స్టోర్ చేసుకోవాలి కదా సుపీరియర్ ఎలిమెంట్స్, నేను ఒక అరే లిస్ట్లో స్టోర్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది, 10 వస్తుంది. 10 వచ్చినప్పుడు 2 స్మాలర్, 3 స్మాలర్, 5 స్మాలర్, 4 స్మాలర్, 2 స్మాలర్, కాబట్టి ఎక్కడ బ్రేక్ అవ్వదు, లాస్ట్ వరకు వచ్చింది. కాబట్టి ఈ కండిషన్ హిట్ అయ్యి 10 అనేది నా అరే లిస్ట్లోకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ 2కి వస్తాం. 2కి వచ్చినప్పుడు జే వాల్యూ 3 దగ్గరకు వస్తుంది. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కాబట్టి బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యింది. జే వాల్యూ ఎక్కడుంది, 3 దగ్గరే ఉంది కాబట్టి లాస్ట్ వరకు రీచ్ అవ్వలేదు, ఇది హిట్ అవ్వదు. నెక్స్ట్ 3 దగ్గరకు వస్తాం. 3 దగ్గరకు వచ్చినప్పుడు 5 ఈజ్ గ్రేటర్ కాబట్టి మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఎక్కడ బ్రేక్ అయింది, 5 అనేది ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి లాస్ట్ వరకు రీచ్ కాలే కాబట్టి ఈ కండిషన్ హిట్ అవ్వదు. సో ఆన్సర్లోకి యాడ్ అవ్వదు. నెక్స్ట్ 5 దగ్గరకు వస్తావు. 5ని పిక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, 4 లెస్సరే 2 లెస్సరే కాబట్టి జే వాల్యూ ఇక్కడికి వస్తుంది. జే వాల్యూ బయటకు వచ్చింది కాబట్టి 5 ఆన్సర్లోకి యాడ్ అవుతుంది. సో 5 నా ఆన్సర్లోకి యాడ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ 4కి వస్తావు. 4 2 కంటే గ్రేటర్. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తావు. ఇక్కడికి వచ్చేసరికి ఏం లేదు కాబట్టి ఈ కండిషన్ హిట్ అవుతుంది. 4 అనేది యాడ్ అవుతుంది మన ఆన్సర్లోకి. నెక్స్ట్ 2 దగ్గరకు వస్తావు. 2 దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఫర్ లూప్ అసలు ఎగ్జిక్యూటే అవ్వదు. ఎందుకు, 2 తర్వాత ఇది కదా. కరెక్ట్. సో ఈ కండిషన్ హిట్ అవ్వడం వల్ల 2 యాడ్ అవుతుంది. సో 10 5 4 2 ఈజ్ మై ఆన్సర్. సో ఇప్పుడు మనం దీన్ని కోడింగ్ నింజాస్లో ఒకసారి కోడ్ చేసి చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఇనీషియల్గా ఏం చేసాము, ఒక అరే లిస్ట్ని డిక్లేర్ చేసుకుందాము. అరే లిస్ట్ ఇంటీజర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్ ఆఫ్, ఇలా డిక్లేర్ చేస్తాం. అండ్ దెన్ నేనేం చేస్తున్నాను, ఫర్ లూప్ యూస్ చేస్తున్నా. 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ఏ డాట్ లెంత్ వరకు ట్రావెల్స్ చేస్తున్నాను. అండ్ దెన్ జే వాల్యూ నేను బయట ఇనీషియలైజ్ చేస్తున్నా కదా. సో i+1కి ఇనిషియల్ 0కి చేసినాను పర్లేదు, ఏదో ఒకటి తీసుకోవచ్చు ఎందుకంటే మనం లోపల ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి ఎలాగో. సో మళ్ళీ ఇంటర్ రాయకూడదు. జే ఈజ్ ఈక్వల్స్ టు i+1 నుంచి జే లెస్ దెన్ ఏ డాట్ లెంత్ అండ్ దెన్ j++. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇఫ్ ఎట్ సమ్ పాయింట్ మై ఏ ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ, నేను వెంటనే బ్రేక్ చేస్తున్నా. దట్ కాంట్ బి మై ఆన్సర్. సో బయటకు వచ్చేసరికి ఇఫ్ మై జే వాల్యూ రీచెస్ ఏ డాట్ లెంత్, అప్పుడు నేనేం చేయాలి, నా ఆన్సర్లోకి యాడ్ చేయాలి. సో ఆన్సర్ డాట్ యాడ్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ. నేను తర్వాత ఏం చేస్తున్నాను, రిటర్న్ ఆన్సర్. సో ఇప్పుడు బయటకు వచ్చేసి రన్ చేసి చూస్తే రాంగ్ ఆన్సరా. సో వై, సో ఫస్ట్ 2 యాడ్ అవుతుంది, 1 యాడ్ అవుతుంది. సో ఓకే, వాడికి రివర్స్లో కావాలి అంట. సో లెట్స్ రివర్స్ దిస్ కలెక్షన్స్ డాట్ రివర్స్ ఆన్సర్. సో వాడికి లాస్ట్ నుంచి కావాలంట ఆన్సరు. సో లెట్స్ రివర్స్. ఓకే, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి.
సబ్మిట్ చేసి చూస్తే వీ షుడ్ బీ ఏబుల్ టు సబ్మిట్. టైం లిమిట్ ఎక్సీడెడ్ వచ్చింది. ఎందుకు? బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ పట్టింది కదా టైం కాంప్లెక్సిటీ. ఇక్కడ చూడండి, అవుటర్ ఫర్ లూప్ ఎన్ వరకు రన్ అవుతుంది, ఇన్నర్ ఫర్ లూప్ కూడా ఎన్ వరకు రన్ అవుతుంది. సో ఇది ఆప్టిమైజ్ సొల్యూషన్ కాదు, ఎన్ స్క్వేర్ వరకు రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సొల్యూషన్ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దాము, ఇంకా బెటర్ చేద్దాము. ఎన్ స్క్వేర్ ఉంది కదా, సో ఎన్ లాగ్ ఎన్కి కానీ ఎన్కి కానీ లాగ్ ఎన్కి కానీ చేయొచ్చాము చూద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేద్దాము అంటే, ఏదైనా ఒక ఎలిమెంట్ సుపీరియర్ ఎలిమెంట్ అనుకోండి, మనం ఏం చేస్తున్నాము, రైట్లో అన్ని ఎలిమెంట్స్ ఏమై ఉండాలి, స్మాలర్ అయి ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని కొద్దిగా మాడిఫై చేస్తున్నాను. రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిట్లో గ్రేటర్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఓకే, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిట్లో గ్రేటర్ ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ కంటే ఇది గ్రేటర్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. అప్పుడు మీకు క్లియర్ అవుతుంది కదా, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిట్లో గ్రేటర్ ఎలిమెంట్ తీసుకున్నాను అంటే మీనింగ్ ఏంటి, మిగతా అన్ని ఎలిమెంట్స్ నేను తీసుకున్న ఎలిమెంట్ కంటే స్మాలర్ ఉన్నట్లే కదా. సో రైట్ సైడ్ అన్నిట్లో గ్రేటర్ ఎలిమెంట్ తీసుకున్నాను, దీనికంటే ఇది గ్రేటర్ ఉందనుకోండి, మీనింగ్ ఏంటి, రైట్ సైడ్ అన్నిటికంటే గ్రేటర్ ఉన్నట్లే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ముందర 7 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 7 గ్రేటర్ ఎలిమెంట్ అవ్వాలి అంటే నేనేం చేస్తున్నాను, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిట్లో గ్రేటర్ ఎలిమెంట్ పిక్ చేసుకుంటున్నాను. ఆ ఎలిమెంట్ కంటే 7 గ్రేటర్ ఎలిమెంట్ అవుతే 7 ఏమవుతుంది, సుపీరియర్ ఎలిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు 7 గ్రేటర్ కాదు కాబట్టి సుపీరియర్ ఎలిమెంట్ అవ్వదు. ఎందుకు, రైట్ సైడ్ అన్నిటికంటే గ్రేటర్ కాదు. సో ఇప్పుడు నాకేమవ్వాలి, ఏదైనా ఒక ఎలిమెంట్ సుపీరియరా కాదా చెక్ చేయాలి అంటే రైట్ సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్లో గ్రేటర్ ఎలిమెంట్ నాకు కావాలి, అప్పుడు కానీ నేను చెక్ చేయలేను. సో నాకు రైట్ సైడ్ గ్రేటర్ ఎలిమెంట్ కావాలి అంటే నేను ట్రావర్స్ ఎక్కడి నుంచి చేయాలి, రైట్ సైడ్ నుంచి ట్రావర్స్ చేయాలి. ఎందుకు అనేది చెప్తా చూడండి. ఇప్పుడు నాకు ఏంటిది గ్రేటర్, 2 గ్రేటర్. ఎట్ దిస్ పాయింట్ నా ఎలిమెంట్ వచ్చేసి 2 గ్రేటర్ అని నేను అనుకుంటున్నాను. సో నేను ఏమనుకుంటున్నాను అంటే మ్యాక్స్ అనుకుంటాను. ఇప్పుడు నాకు 2 గ్రేటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వస్తాను. అప్పుడు 4ని 2ని కంపేర్ చేస్తా, నాకు ఇప్పుడు ఏం గ్రేటర్, 4 గ్రేటర్. కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, 5 గ్రేటర్ కాబట్టి 5తో అప్డేట్ చేస్తా. ఇక్కడికి వస్తా, 5ఏ గ్రేటర్. కరెక్ట్. ఇక్కడికి వస్తాను, 2, 5 కంపేర్ చేస్తా, 5ఏ గ్రేటర్. ఇక్కడికి వస్తాను, 10 and 5ని కంపేర్ చేయకముందు చూడండి, ఇప్పుడు నాకు 5 గ్రేటర్ ఎలిమెంట్ వచ్చిందా. ఇప్పుడు చూడండి, రైట్ అన్నిట్లో కంపేర్ చేస్తే 10కి రైట్ సైడ్ అన్నీ కంపేర్ చేస్తే నాకు 5 గ్రేటర్ అని వచ్చింది. సో ఇలా నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇనీషియల్గా నేను ఏమనుకుంటానంటే 2 నా ఆన్సర్ అనుకుంటాను. సో నా ఆన్సర్ అనే ఒక యారే లిస్ట్లో నేను 2ని యాడ్ చేస్తాను. ఫస్ట్ యాడ్ చేసి నా మ్యాక్స్ని నేను ఏమనుకుంటాను, 2 అని అనుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కదా చెక్ చేస్తా. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్లో మ్యాక్సిమం ఎలిమెంట్ అని అర్థం. కరెక్ట్. సో ఇప్పుడు 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటే మీనింగ్ ఏంటి, 4 నా సుపీరియర్ ఎలిమెంట్ కాబట్టి నేను 4ని యాడ్ చేస్తాను అండ్ దెన్ 4ని అప్డేట్ చేస్తాను. ఎందుకంటే 4 సుపీరియర్ ఎలిమెంట్ కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్స్కి 4 గ్రేటర్ ఎలిమెంట్ అవుతుంది రైట్ సైడ్లో. కరెక్ట్. కాబట్టి 4కి అప్డేట్ చేశాను. నెక్స్ట్ నా పాయింటర్ ఇక్కడికి వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 5ని 4ని కంపేర్ చేస్తా, 5 ఈజ్ గ్రేటర్ అంటే మీనింగ్ ఏంటి, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ కంటే రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్లో గ్రేటర్ ఎలిమెంట్ ఏంటి, 4 కంటే కూడా 5 గ్రేటర్ ఉంది అంటే 5 ఈజ్ మై సుపీరియర్ ఎలిమెంట్ అండ్ దెన్ అప్డేట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ 3 దగ్గరకు వస్తాను. కరెక్ట్. ఇప్పుడు 3ని 5ని కంపేర్ చేస్తా. ఇప్పుడు 5 అంటే మీనింగ్ ఏంటి, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్లో 5 ఈజ్ గ్రేటర్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు 3 అనేది ఏంటి, లెస్సర్ ఉంది. సో సుపీరియర్ అవ్వదు కాబట్టి 3 అనేది ఏమి అవ్వదు. నెక్స్ట్ 2కి వస్తాం. 2 అనేది 5 కంటే లెస్సర్ కాబట్టి సుపీరియర్ అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. 10కి వచ్చేసరికి 10 ఈజ్ గ్రేటర్ దాన్ రైట్ సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్లో గ్రేటర్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ అంటే రైట్ సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్లో గ్రేటర్ ఏంటి, 5. కరెక్ట్. దానికంటే కూడా 10 గ్రేటర్ అంటే మీనింగ్ ఏంటి, రైట్ సైడ్ అన్నిటికంటే 10 గ్రేటర్ అని అర్థం. సో 10ని అప్డేట్ చేస్తాను, 10ని స్టోర్ చేస్తాను. సో ఇప్పుడు నా సుపీరియర్ ఎలిమెంట్స్ ఏంటి, 2, 4, 5, 10. ఈ 2, ఈ 4, ఈ 5, ఈ 10. కరెక్ట్. నా ఆన్సర్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం దీనికి కోడ్ ఎలా రాద్దామో చూద్దాం. సో నేను ఏం చేశానంటే రైట్ సైడ్ నాకు గ్రేటర్ కావాలి కాబట్టి లాస్ట్ నుంచి ట్రావర్స్ చేశాను. కరెక్ట్. ఫస్ట్ ఏం చేశాను, అరే లిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను ఆన్సర్ కోసం. కరెక్ట్.
ఒక అరే లిస్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ నా మ్యాక్స్ ఏమనుకున్నాను, లాస్ట్ ఎలిమెంట్ కరెక్ట్ ఏ ఆఫ్ n-1, n అనేది అరే లెంత్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేశాను, నా ఆన్సర్లోకి నా మ్యాక్స్ని యాడ్ చేశాను. మ్యాక్స్ అంటే ఏంటి, 2ని, దిస్ వన్ కరెక్ట్. నెక్స్ట్ ఎక్కడి నుంచి ట్రావర్స్ చేశాను, 4 నుంచి ట్రావర్స్ చేశాను. సో నా ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్, i ఈజ్ ఈక్వల్స్ టు n-2 నుంచి, ఇది n-1, ఇది n-2. కాబట్టి n-2 నుంచి 0 వరకు ట్రావర్స్ చేస్తూ వస్తున్నా, తగ్గుతూ వస్తున్నా కదా లాస్ట్ నుంచి. సో మైనస్ మైనస్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇఫ్ మై a ఆఫ్ i ఈజ్ గ్రేటర్ దెన్ మై మ్యాక్స్, నా ఎలిమెంట్ గ్రేటర్ ఉందనుకోండి, అది నా సుపీరియర్ ఎలిమెంట్ అవుతుంది. కాబట్టి నేను నా ఆన్సర్లోకి యాడ్ చేస్తాను కరెక్ట్, అండ్ దెన్ మ్యాక్స్ని అప్డేట్ చేస్తాను. మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ i, గ్రేటర్ దొరికింది కాబట్టి, గెటింగ్ ద పాయింట్. అండ్ దెన్ నేను ఎట్ ద ఎండ్ ఐ విల్ రిటర్న్ మై ఆన్సర్. సో ఇలా నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత పట్టింది, ఎన్నే పట్టింది, ఎందుకంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నాం. స్పేస్ ఏమైనా ఎక్స్ట్రా తీసుకున్నామా, ఒక వేరియబులే కాబట్టి ఇట్స్ జస్ట్ కాన్స్టెంట్. సో బిగ్ ఆఫ్ 1. ఇప్పుడు ఈ సొల్యూషన్ని కోడ్ స్టూడియోలో చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ఇది తీసేసి ఏం చేస్తున్నాను, ఈ అరే లిస్ట్ ఇలానే ఉంటుంది. సో మై మ్యాక్స్ విల్ బి, మ్యాక్స్ కంటే ముందు నేను ఒకసారి n అని తీసుకుంటాను, ఈజీ ఉంటుంది. ఏ డాట్ లెంత్ అవుతుంది, అండ్ దెన్ ఏ ఆఫ్ లాస్ట్ బట్ 1 ఇండెక్స్ కదా, సారీ లాస్ట్ ఇండెక్స్ లెంత్ -1 ఉంటుంది. సో నేను దాన్ని మ్యాక్స్ అనుకుంటున్నాను, నా ఆన్సర్లోకి దాన్ని యాడ్ చేస్తున్నాను మ్యాక్స్ని. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ట్రావర్స్ ఫ్రమ్ లాస్ట్ బట్ 1 ఇండెక్స్ నుంచి 0 ఇండెక్స్ వరకు ట్రావర్స్ చేస్తూ ఉన్నాను. ఎట్ సమ్ పాయింట్ ఇఫ్ మై ఏ ఆఫ్ i ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్స్, అప్పుడు నేను ఏం చేయాలి, నా మ్యాక్స్ని అప్డేట్ చేయాలి, అండ్ దెన్ నా ఆన్సర్లోకి మ్యాక్స్ని యాడ్ కూడా చేయాలి. అండ్ ఎట్ ద ఎండ్ ఐఎమ్ రిటర్నింగ్ మై ఆన్సర్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. అండ్ సబ్మిట్ చేస్తే కూడా వీ హ్యావ్ టు పాస్ ఆల్ ద టెస్ట్ కేసెస్. సో యాక్సెప్టెడ్. సో దిస్ ఈజ్ హౌ వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ బిగ్ ఆఫ్ n టైమ్. సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, గివెన్ అన్ అరే ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అరే, రిటర్న్ ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అరే. ఇఫ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, రిటర్న్ -1. సో ఇక్కడ నోట్ ఏమని ఇచ్చాడు, ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు ద లార్జెస్ట్ ఎలిమెంట్. సో సెకండ్ లార్జెస్ట్ అంటే ఏంటి, లార్జెస్ట్ ఎలిమెంట్ కాకుండా దానికంటే కొద్దిగా తక్కువ ఉంటుంది కరెక్ట్. ఇక్కడ 12, 35, 1, 10, 34, 1 అని ఇచ్చాడు. 35 లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ ఏంటి 34 అవుతుంది. సో ఇక్కడ 34 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దెన్ 10, 5, 10 ఇచ్చినప్పుడు 10 అనేది లార్జెస్ట్ కాబట్టి సెకండ్ లార్జెస్ట్ ఈజ్ 5. నెక్స్ట్ అన్ని 10s ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ లేదు కాబట్టి విల్ రిటర్న్ -1. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, సింపుల్ థింగ్, మనకు సెకండ్ లార్జెస్ట్ కావాలి కాబట్టి సార్టింగ్ చేస్తాం. సార్టింగ్ చేసి లాస్ట్ నుంచి సెకండ్ ఇండెక్స్ రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, సార్టింగ్ చేసినప్పుడు లాస్ట్ టు సెకండ్ ఇండెక్స్ రిటర్న్ చేస్తే ఒక మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది మీకు. అది నేను ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో ఒక కామెంట్లో వైట్ పెన్ యూజ్ చేయమని వచ్చిండే, బట్ ఐ ఫర్గాట్. సో ఇప్పటి నుంచి వైట్ యూజ్ చేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 2, 4, 3, 2, 3, 5, 1, 5, 2, 5 ఉందనుకోండి. ఇప్పుడు నేను సెకండ్ లార్జెస్ట్ రిటర్న్ చేయాలంటే, ఒకవేళ నేను సార్టింగ్ చేశాను అనుకో, ఏమవుతుంది, 1, 2, 2, 3, 4, 5, 5, 5 అవుతుంది. సో లార్జెస్ట్ కాకుండా మనం ఏం చేస్తాము, దాని ముందు ఎలిమెంట్ రిటర్న్ చేస్తే సరిపోతుంది అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనం బేసిక్గా ఏం చేస్తాం, 1, 2, 3, 4, 5 ఎగ్జాంపుల్ తీసుకొని లాస్ట్ది కాకుండా దానికంటే ముందుది రిటర్న్ చేస్తే సెకండ్ లార్జెస్ట్ అవుతుంది అని మనం ఫీల్ అవుతాం. బట్ దిస్ ఎన్ ఎడ్జ్ కేస్. ఒకవేళ మనకు డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటే ఏమవుతుంది, ఇలా అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా డీల్ చేయొచ్చు అంటే, బేసిక్గా నిన్నటి వీడియోలో అరే లిస్ట్ అండ్ హ్యాష్ సెట్ చెప్పాను కాబట్టి ఒకసారి దాని గురించి చెప్తాను చూడండి. ఇవంతా హ్యాష్ సెట్లో స్టోర్ చేసి, ఓకే, హ్యాష్ సెట్లో స్టోర్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ 1, 2, 3, 4, 5 స్టోర్ అవుతుంది కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీని సైజ్లో ఒక అరే క్రియేట్ చేసి 1, 2, 3, 4, 5 అరే క్రియేట్ చేసి, లైక్ ఆ అరేలో నేను ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాను. స్టోర్ చేసేటప్పుడు ఎలా అంటే అలా స్టోర్ అవుతాయి కాబట్టి మళ్ళీ సార్టింగ్ చేస్తాను. సార్టింగ్ చేశాక లాస్ట్ బట్ 1 ఇండెక్స్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ హ్యాష్ సెట్ వల్ల మనకు డూప్లికేట్స్ డీల్ అవుతాయి కాబట్టి, గెటింగ్ ద పాయింట్. అండ్ దెన్ మనం ఇంత ప్రాసెస్ చేయాలా, ఒక హ్యాష్ సెట్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసి మళ్ళీ అంత సైజ్లో ఒక అరే క్రియేట్ చేసి దాన్ని సార్ట్ చేసి అప్పుడు ఇండెక్స్ రిటర్న్ చేయడం.
సో ఇంత పెద్ద ప్రాసెస్ చేయకుండా మనం ఏం చేద్దామంటే జస్ట్ సార్టింగ్ చేద్దాం. జస్ట్ సార్టింగ్ చేశాక నేనేం చేస్తున్నాను అంటే ఇది మన సెకండ్ లార్జెస్ట్ అనుకుందాం. అది సెకండ్ లార్జెస్ట్ ఎప్పుడు అవుతుంది? లార్జెస్ట్కి ఈక్వల్ కాకుంటే అవుతుంది. కరెక్ట్. ఇక్కడ నేను పాయింటర్ పెట్టి నేనేం చేస్తున్నాను, ఈ రెండు ఈక్వల్ కదా చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాయింటర్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది నా సెకండ్ లార్జెస్ట్ అవ్వదు, తగ్గిస్తాను. ఇప్పుడు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు, ఇక్కడికి వస్తాను. ఇప్పుడు చెక్ చేస్తాను, డిఫరెంట్ ఉన్నది కాబట్టి దిస్ విల్ బి మై సెకండ్ లార్జెస్ట్. సో నేను దీన్ని ఎలా చేయొచ్చు, arrays డాట్ సార్ట్ యూజ్ చేసి ఫస్ట్ సార్ట్ చేస్తాను ఏని. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, నా పాయింటర్ వచ్చేసి ఐ పాయింటర్ని డైరెక్ట్ ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ లూప్ యూజ్ చేసి నా ఐ పాయింటర్ నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా, లాస్ట్ బట్ 1 ఇండెక్స్ అంటే n-2 నుంచి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 i minus minus at some point if my a of I is not equals to a of n-1 అంటే లాస్ట్ ఇండెక్స్, i అనేది నాకు ట్రావర్స్ అవ్వకుండా వచ్చేది. నాట్ ఈక్వల్ అయినప్పుడు ఐ విల్ రిటర్న్ మై a of I. కరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐ ఎక్కడ దొరకలేదు అనుకో, సపోజ్ అన్ని 5s ఉన్నాయి అనుకోండి అరేలో. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడ నాకు దొరకదు. సో నాకు సెకండ్ లార్జెస్ట్ లేనట్టు. ఆ మూమెంట్లో ఐ హ్యావ్ టు రిటర్న్ -1. సో ఇదే క్వశ్చన్ అడిగాడు, ఇది నేను తర్వాత చెప్తాను. సో దిస్ ఈజ్ n log n సార్టింగ్కి అండ్ దిస్ ఈజ్ అగైన్ n. సో ఓవరాల్ బిగ్ ఆఫ్ n ప్లస్ n log n దీని టైం కాంప్లెక్సిటీ అవుతుంది. అండ్ దెన్ దీన్ని ఆప్టిమైజ్ చేయడం కూడా ఇప్పుడే చెప్తాను, కోడింగ్ అంతా లాస్ట్లో చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా చేయకుండా మనం ఏం చేయొచ్చు, సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ డూప్లికేట్స్ తీసుకోకుండా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 4 3 1 5 ఉందనుకోండి. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది లార్జెస్ట్ అనుకోకుండా మళ్ళీ లార్జెస్ట్ వెతుకుతే వచ్చేది మన సెకండ్ లార్జెస్ట్ అవుతుంది. కరెక్ట్. ఉన్న లార్జెస్ట్ ఎలిమెంట్ని లార్జెస్ట్ అనుకోకుండా, అది కాకుండా మనం లార్జెస్ట్ కోసం వెతుకుతే సెకండ్ లార్జెస్టే కదా అయ్యేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంట్ లార్జెస్ట్ అని తీసుకుంటాను. ఓకే. ఇనీషియల్గా 0 అనుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మొత్తం ట్రావర్స్ చేస్తాను, లార్జెస్ట్ కనుక్కుంటాను. i less than a డాట్ లెంత్ i ప్లస్ ప్లస్ మొత్తం ట్రావర్స్ చేసుకుంటూ ఇఫ్ మై a ఆఫ్ i ఈజ్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అయితే నేనేం చేస్తాను, లార్జెస్ట్ని అప్డేట్ చేస్తాను. లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ i. కరెక్ట్. ఇలా చేస్తే నాకేమవుతుంది, నాకు లార్జెస్ట్ ఎలిమెంట్ స్టోర్ అవుతుంది ఈ అరేలో. సో లార్జెస్ట్ ఏంటి 5 కదా. సో ఇనీషియల్గా 0 అనుకున్నా, 0 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అవును కాబట్టి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అవును అప్డేట్ అవుతుంది 4కి. అండ్ దెన్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాదు. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాదు. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అవును. కాబట్టి ఇలా అప్డేట్ అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. సో ఈ విధంగా మనం అప్డేట్ చేసి లార్జెస్ట్ని స్టోర్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే లార్జెస్ట్ ఎలిమెంట్ని వెతకాలి, కానీ అది 5 అవ్వకూడదు. అంతే కదా నేను చెప్పింది. సో నేనేం చేస్తాను, మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రావర్స్ చేస్తాను 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు. ఓకే. i ప్లస్ ప్లస్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే ఇంట్ సెకండ్ లార్జెస్ట్ కదా, సెకండ్ లార్జెస్ట్ ఇలా తీసుకుంటాను. ఇది కూడా 0 అనుకుంటా. సో నేనేం చేస్తాను అంటే ఇఫ్ మై a ఆఫ్ i ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్. కరెక్ట్. సెకండ్ లార్జెస్ట్ అండ్ అది లార్జెస్ట్ అవ్వకూడదు. సో సెకండ్ లార్జెస్ట్ షుడ్ నాట్ బీ ఈక్వల్స్ టు లార్జెస్ట్. కరెక్ట్. అలాంటప్పుడు నేను సెకండ్ లార్జెస్ట్ని అప్డేట్ చేస్తా. సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ i అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేస్తా, నాకు లార్జెస్ట్ వచ్చింది. నేను సెకండ్ లార్జెస్ట్ని ఇనీషియల్గా ఏమనుకున్నాను 0 అనుకున్నాను. ఇప్పుడు 2 దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తా, గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్టా అవును. అండ్ దెన్ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ కాబట్టి నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ 4కి వస్తాను. 4 ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్ అండ్ నాట్ ఈక్వల్స్ టు 5 కాబట్టి అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ 3 దగ్గరకు వస్తాను. నాట్ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్ అప్డేట్ అవ్వదు. నాట్ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్ అవ్వదు. సో 5కి వచ్చినప్పుడు 5 ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్, కానీ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ కాదు, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు లార్జెస్ట్.
కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు నాకు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ దొరికింది కదా. సో ఐ విల్ రిటర్న్ సెకండ్ లార్జెస్ట్. ఒకవేళ ఈ కేసులో అన్నీ 5 ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, లార్జెస్ట్ 5 ఉంటుంది. నేను సెకండ్ లార్జెస్ట్ కోసం వెతుకుతున్నాను. ఇది ఇనీషియల్గా సెకండ్ లార్జెస్ట్ ఏముంటుంది మన ప్రకారం 0 ఉంటుంది. సో ఇప్పుడు 5 ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్డేట్ అవ్వదు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ కాబట్టి. ఈ 5కి వచ్చినప్పుడు అప్డేట్ అవ్వదు, ఏ 5కి వచ్చినప్పుడు అప్డేట్ అవ్వదు. మనం లాస్ట్లో సెకండ్ లార్జెస్ట్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఏమవుతుంది, 0 రిటర్న్ అవుతుంది. కానీ మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి, సెకండ్ లార్జెస్ట్ లేకపోతే -1. కాబట్టి మనం సెకండ్ లార్జెస్ట్ని ఇనీషియల్గా -1 అనుకోవాలి. గెట్టింగ్ ద పాయింట్. ఇలా మనం కార్నర్ కేసెస్ని సాల్వ్ చేస్తూ వెళ్తాం. క్లియర్. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇది బిగ్ ఆఫ్ n పడుతుంది లార్జెస్ట్ కనుక్కోవడానికి, ఇది బిగ్ ఆఫ్ n పడుతుంది. కరెక్ట్. సో బిగ్ ఆఫ్ 2n పడుతుంది. ఇంకా దీన్ని తగ్గించవచ్చా, బిగ్ ఆఫ్ 2n అంటే బిగ్ ఆఫ్ n, కానీ 2 టైమ్స్ మనం ట్రావర్స్ చేస్తున్నాం అరే మొత్తాన్ని. అలా 2 టైమ్స్ చేయకుండా ఒకటేసారి చేయవచ్చా, ఇప్పుడు అది చూద్దాం. సో ఇనీషియల్గా నేనేమనుకుంటున్నాను, లార్జెస్ట్ని -1 అనుకుంటున్నాను, సెకండ్ లార్జెస్ట్ని కూడా -1 అనుకుంటాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, నాకు ఒకవేళ ఏదైనా ఒక ఎలిమెంట్, సపోజ్ నాకు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇది నా లార్జెస్ట్ అయింది. ఓకే. ఇప్పుడు ఈ ఎలిమెంట్ అయిపోయేసరికి నా లార్జెస్ట్ ఏముంటుంది, 5 ఉంటుంది. నా సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి -1 ఉంటుంది, ఎందుకంటే నాకు ఇంకా దొరకలేదు ఇక్కడి వరకు. ఇప్పుడు నాకు ఒక లార్జెస్ట్ ఎలిమెంట్ దొరికింది అనుకోండి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏంటి, లార్జెస్ట్ ఎలిమెంట్. లార్జెస్ట్ ఎలిమెంట్ దొరికింది, ఇప్పటివరకు లార్జెస్ట్ 5. ఇప్పుడు నాకు ఇంతకంటే ఎక్కువ ఎలిమెంట్ దొరికింది అంటే మీనింగ్ ఏంటి, ఇది నాకు లార్జెస్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఉండింది కదా ఇంతసేపు, అది నాకు సెకండ్ లార్జెస్ట్ అవుతుంది కదా. కరెక్ట్. సో నేనేం చేయాలి, లార్జెస్ట్ని, నాకు ఏదైనా లార్జెస్ట్ కంటే గ్రేటర్ ఎలిమెంట్ దొరికితే లార్జెస్ట్ని అప్డేట్ చేసే కంటే ముందు లార్జెస్ట్లో ఉండేది సెకండ్ లార్జెస్ట్లో స్టోర్ చేసి లార్జెస్ట్ని అప్డేట్ చేయాలి. ఈ పాయింట్ క్లియర్. ఒకవేళ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పటి వరకు నాకు ఏమైంది, 15 లార్జెస్ట్, 5 సెకండ్ లార్జెస్ట్ కదా. సో ఈ అరే చూసుకుంటే 15 లార్జెస్ట్, 5 నా సెకండ్ లార్జెస్ట్. సపోజ్ ఇక్కడ 10 ఉండింది. ఇప్పుడు 10కి వచ్చినప్పుడు నేనేం చేయాలి, అది గ్రేటర్ దాన్ లార్జెస్టా, కాదు, కానీ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్ కదా. అప్పుడు నేనేం చేయాలి, లార్జెస్ట్ కంటే తక్కువ ఉంది అండ్ సెకండ్ లార్జెస్ట్ కంటే గ్రేటర్ ఉంది. సో అప్పుడు నేనేం చేయాలి, సెకండ్ లార్జెస్ట్ని అప్డేట్ చేయాలి టు 10. కాబట్టి దీన్ని అప్డేట్ చేస్తాను. దట్స్ ఇట్. సో ఇలా చేసుకుంటూ పోతే నాకు ఆన్సర్ వస్తుందా లేదో చూద్దాం. సో నేనేం చేస్తున్నాను అంటే, ఫర్ లూప్ యూజ్ చేసి 0 నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నాను. a.length i++. సో ఇలా లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తూ నేనేం చేస్తున్నాను, ఎఫ్ ఏ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ లార్జెస్ట్ కంటే గ్రేటర్ ఉండింది. అప్పుడు నేనేం చేయాలి, మై సెకండ్ లార్జెస్ట్ని ఫస్ట్ అప్డేట్ చేస్తాను. సెకండ్ లార్జెస్ట్ని లార్జెస్ట్ అనుకొని ఇక్కడ LARA ఉండాలి కదా. ఓకే. అండ్ లార్జెస్ట్ని ఏ ఆఫ్ ఐకి అప్డేట్ చేస్తాను. కరెక్ట్. ఒకవేళ నెక్స్ట్ కేస్ ఏంటి, ఎల్సిఫ్ అంటే ఏ ఆఫ్ ఐ లార్జెస్ట్ కంటే గ్రేటర్ కాదు, కానీ ఏ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్. ఈ కండిషన్ ట్రూ కాకపోతేనే కదా ఇక్కడికి వచ్చేది. కరెక్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నాకేమైంది, సెకండ్ లార్జెస్ట్ కంటే గ్రేటర్ నా ఏ ఆఫ్ ఐ, కానీ లార్జెస్ట్ కంటే గ్రేటర్ కాదు. ఏదో సౌండ్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. సో సెకండ్ లార్జెస్ట్ కంటే నా ఏ ఆఫ్ ఐ గ్రేటర్. సో నేనేం చేయాలి, సెకండ్ లార్జెస్ట్ని అప్డేట్ చేయాలి ఏ ఆఫ్ ఐకి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, రిటర్న్ చేయాలి నా సెకండ్ లార్జెస్ట్. సో ఇలా నాకు ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఏమైంది, నేను 2కి వచ్చాను. 2 ఈజ్ గ్రేటర్ దాన్ మై సెకండ్ లార్జెస్టా, అవును. కాబట్టి నేనేం చేయాలి, లార్జెస్ట్ని సెకండ్ లార్జెస్ట్కి ఇచ్చేసి లార్జెస్ట్ని అప్డేట్ చేసుకోవాలి. కరెక్ట్. నెక్స్ట్ 4కి వచ్చాను. 4కి వచ్చినప్పుడు ఏం చేయాలి, లార్జెస్ట్ కంటే గ్రేటరా, అవును. కాబట్టి ఈ 2ని సెకండ్ లార్జెస్ట్కి ఇచ్చేసి 4కి అప్డేట్ చేయాలి. నెక్స్ట్ 3కి వచ్చాను. ఇది లార్జెస్ట్ కంటే గ్రేటరా, కాదు. ఇక్కడ ఏం నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఎల్సిఫ్లోకి వస్తే ఏ ఆఫ్ ఐ అంటే 3 ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్టా, అవును. కాబట్టి ఇది అప్డేట్ చేయి. కరెక్ట్. నెక్స్ట్ 1కి వచ్చాను. 1 ఈజ్ గ్రేటర్ దెన్ లార్జెస్టా, కాదు. 1 ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్టా, కాదు. కాబట్టి ఏం చేయము, నెక్స్ట్ 5కి వస్తాము. 5 ఈజ్ గ్రేటర్ దెన్ లార్జెస్టా, అవును. కాబట్టి దీన్ని సెకండ్ లార్జెస్ట్కి ఇచ్చేసి 5కి అప్డేట్ చేస్తాం.
సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాం, సెకండ్ లార్జెస్ట్ని రిటర్న్ చేసాం విచ్ ఇస్ 4. మన ఆన్సర్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని 5 ఉన్నాయనుకోండి, 5 5 5 5 5. మన లార్జెస్ట్ ఏంటి, -1. సెకండ్ లార్జెస్ట్ ఏంటి, -1. నాకు 5 దొరికింది. అప్పుడు నేను ఏం చేస్తాను, సెకండ్ లార్జెస్ట్ని -1 కంప్లీట్ చేసి లార్జెస్ట్ని 5కి చేస్తా. నెక్స్ట్ 5 దొరికింది, 5 ఈజ్ గ్రేటర్ దెన్ మై లార్జెస్టా, కాదు, 5 ఈజ్ గ్రేటర్ దెన్ మై సెకండ్ లార్జెస్టా, అవును. కాబట్టి సెకండ్ లార్జెస్ట్ని మనం ఇప్పుడు 5కి అప్డేట్ చేస్తాం. కానీ చేయొచ్చా, చేయకూడదు. కాబట్టి మనం ఇక్కడ ఇంకొక కండిషన్ యాడ్ చేయాలి. మనం ఏ కండిషన్ ఎందుకు యాడ్ చేస్తున్నామో మనకు తెలియాలి. సో ఇంకొక కండిషన్ ఏంటి అంటే, ఆ సెకండ్ లార్జెస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో మనం పిక్ చేసుకునేది, అది షుడ్ నాట్ బీ ఈక్వల్స్ టు లార్జెస్ట్ అని యాడ్ చేయాలి. ఈ కండిషన్ యాడ్ చేయకపోతే ఈ 5 వచ్చేసి దీనికి అసైన్ అవుతుంది, కరెక్ట్. కాబట్టి అది లార్జెస్ట్ అవ్వకూడదు, మెయిన్ పాయింట్. అండ్ దెన్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 5కి వచ్చినప్పుడు 5 ఈజ్ గ్రేటర్ దెన్ లార్జెస్ట్ కాదు. కాబట్టి నెక్స్ట్ ఈ కండిషన్కి వచ్చినప్పుడు 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ కండిషన్ ట్రూ అవుతుందా, అవ్వదు. కాబట్టి నెక్స్ట్, సో ఇలా అన్నీ ఫెయిల్ అవుతాయి. లాస్ట్గా సెకండ్ లార్జెస్ట్లో -1 ఉంటుంది, అది రిటర్న్ అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. సో ఇలా మనం సాల్వ్ చేస్తాం. ఈ 3 అప్రోచెస్ నేను ఇప్పుడు మీకు కోడ్ చేసి చూపిస్తాను, చూడండి. సో మనం ఫస్ట్ అప్రోచ్లో ఏం చేసాము, arrays.sort యూజ్ చేసి సార్టింగ్ చేశాను, కరెక్ట్. సో ARRని సార్ట్ చేసి లాస్ట్ ఇండెక్స్ కాకుండా లాస్ట్ ఇండెక్స్ -1 దగ్గర మనం ఆ పాయింటర్ పెట్టాలి. కాబట్టి ARR.length అని తీసుకొని ఫర్ లూప్ యూజ్ చేసి int i ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ బట్ 1 ఇండెక్స్ దగ్గర పెట్టేసి i ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ దెన్ i మైనస్ ఇలా చేసి ఇఫ్ at some point array of I is not equals to array of n-1, last index ki equal కాకపోతే I'll return my ARR of I and then I'll return -1 at the end. ఎందుకంటే మనకు దొరకకపోతే we have to return -1 కాబట్టి. ఇప్పుడు చూడండి, ఒకవేళ మన array length 1 ఉందనుకోండి, ఓకే, array length 1 ఉంది, మనం సార్టింగ్ చేసాము. array length 1 ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, I వాల్యూ 1 - 2 అవుతుంది. అండ్ దెన్ ఇట్ విల్ నాట్ బీ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ 0 కాబట్టి -1 రిటర్న్ అవుతుంది, సెకండ్ లార్జెస్ట్ లేదు కాబట్టి. సో ఇప్పుడు కంపైల్ చేసి చూస్తే ఇట్ షుడ్ వర్క్, బట్ మేబీ ఇట్ విల్ గివ్ సమ్ టెస్ట్ కేసెస్ ఫెయిలింగ్ అలా ఇవ్వచ్చు, టైం లిమిట్ ఎక్సీడెడ్ అలాంటివి. సో వేర్ ఈస్ ద సొల్యూషన్, ఓకే. సో 34 టెస్ట్ కేసెస్ పాస్డ్. అండ్ దెన్ సబ్మిట్ చేసి చూస్తే విల్ వి గెట్ TLE. let's see. ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్ సక్సెస్ఫుల్లీ, ఇదన్నీ కరెక్ట్ ఇచ్చేసింది. బట్ లెట్స్ గో ఫర్ అదర్ అప్రోచ్ ఆల్సో. సెకండ్ అప్రోచ్ నేనేమని చెప్పాను, సార్టింగ్ చేయకుండా మనం లార్జెస్ట్ని ఇనీషియల్గా -1 అనుకుందాం. సో ఇప్పుడు మనం లార్జెస్ట్ని కనుక్కుందాం. నేనేం చేస్తున్నా, మొత్తం అరేని ట్రావర్స్ చేస్తూ ఇఫ్ ఎట్ సమ్ పాయింట్ ఇఫ్ మై ARR of I ఈజ్ గ్రేటర్ దెన్ లార్జెస్ట్ అయితే నాకు పెద్ద నెంబర్ దొరికింది కాబట్టి ఐ హ్యావ్ టు అప్డేట్ మై లార్జెస్ట్ టు ARR of I. ఇప్పుడు లార్జెస్ట్ దొరికింది నాకు, నేను సెకండ్ లార్జెస్ట్ని ఏమనుకుంటాను, -1 అనుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, I ఈజ్ ఈక్వల్స్ టు 0, సేమ్ థింగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రావర్స్ చేసి ARR.length అండ్ దెన్ I++ అండ్ దెన్ ఇఫ్ మై ARR of I ఈజ్ గ్రేటర్ దెన్ మై సెకండ్ లార్జెస్ట్ అండ్ this should not be equals to my largest. సో సేమ్ కండిషన్స్ నేను థర్డ్ అప్రోచ్లో కూడా యూజ్ చేశాను కదా. సో ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు మై లార్జెస్ట్. అప్పుడు మై సెకండ్ లార్జెస్ట్ విల్ బి అప్డేటెడ్ టు ARR of I అండ్ దెన్ ఎట్ ద ఎండ్ ఐఎమ్ రిటర్నింగ్ మై సెకండ్ లార్జెస్ట్. సో ఇప్పుడు కంపైల్ చేసి చూస్తే పాస్ అవ్వాలి. సో 34 అండ్ దెన్ సబ్మిట్ చేసి చూస్తే 1120 టెస్ట్ కేసెస్. సో ఇది కూడా పాస్ అయిపోయింది. నౌ లెట్స్ గో ఫర్ థర్డ్ అప్రోచ్. సో ఇక్కడ నేనేం చేశాను, సో లెట్ మీ రిమూవ్ దిస్ ఇంట్. ఇక్కడ లార్జెస్ట్ని -1 అనుకున్నాను, ఇంట్ సెకండ్ లార్జెస్ట్ని -1 అనుకున్నాను. అండ్ దెన్ ఫర్ లూప్ యూస్ చేసి మొత్తం ట్రావర్స్ చేస్తున్నాను, array.length and then I++. at some point if my ARR of I is greater than largest అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి, సెకండ్ లార్జెస్ట్ని ఫస్ట్ అప్డేట్ చేయాలి టు
లార్జెస్ట్ అండ్ దెన్ లార్జెస్ట్ని ఇంకా అప్డేట్ చేసుకోవచ్చు టు ARR of I. ఇంకో కండిషన్ ఏంటి, ఎల్స్ ఇఫ్ ARR of I ఈజ్ గ్రేటర్ దాన్ మై సెకండ్ లార్జెస్ట్ అనుకోండి అండ్ ARR of I షుడ్ నాట్ బీ ఈక్వల్స్ టు లార్జెస్ట్. ఈ కేసులో నేనేం చేస్తున్నాను, సెకండ్ లార్జెస్ట్ని అప్డేట్ చేస్తున్నాను టు ARR of I అండ్ దెన్ అట్ ద ఎండ్ ఐఎమ్ రిటర్నింగ్ మై -1. ఇప్పుడు దీన్ని కంపైల్ చేసి చూస్తే వీ షుడ్ గెట్ అవర్ ఆన్సర్ 34 maybe expected, but we are getting -1. Why? So నేనేం చేశాను, A of I should not be equals to largest. సో ఎక్కడ మిస్టేక్ చేశాను, ఓకే లాస్ట్లో నేను -1 రిటర్న్ చేశాను, సెకండ్ లార్జెస్ట్ రిటర్న్ చేయాలి. సో మై బ్యాడ్. ఇప్పుడు రన్ చేసి చూస్తే సెకండ్ లార్జెస్ట్ రిటర్న్ అయింది అండ్ దెన్ సబ్మిట్ చేసి చూస్తే మనకు 1120 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో లెట్స్ సీ, ఆల్ ద టెస్ట్ కేసెస్ పాస్డ్. సో దిస్ ఈజ్ హౌ వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ యూజింగ్ 3 అప్రోచెస్. సో ఈ 3 అప్రోచెస్ నేర్చుకోండి. ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు డోంట్ డైరెక్ట్లీ గో ఫర్ థర్డ్ అప్రోచ్ మీరు చేసేసారని చెప్పేసి. సో ది థింగ్ ఈజ్ మీరు ప్రాబ్లమ్ని మెల్లగా బిల్డ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లంలో నేనేం చేశాను, ఫస్ట్ నార్మల్ అప్రోచ్ యూజ్ చేశాను. ఏదైనా ఒక ఎలిమెంట్ వాట్ డూ యూ కాల్ పీక్ ఎలిమెంట్ అవ్వాలి, లీడర్ అవ్వాలి అనుకోండి, రైట్ ఎలిమెంట్ అన్నిటికంటే గ్రేటర్ ఉండాలి. సో నేనేం చేశాను, రైట్ ఎలిమెంట్స్ అన్నిటిలో గ్రేటర్ ఎలిమెంట్ పట్టుకొని దానికంటే గ్రేటర్ ఉందా లేదా చెక్ చేశాను. సో ఇలా మెల్లగా కోడ్ని డెవలప్ చేశాను. నెక్స్ట్ ఈ సొల్యూషన్కి ఏమైంది, ఫస్ట్ ఒక అప్రోచ్ చెప్పాను, సార్టింగ్ చేసి అక్కడ ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసి మళ్ళీ దానికి కొద్దిగా ఎక్స్ట్రా కోడ్ రాసాము. నెక్స్ట్ అప్రోచ్లో ఏం చేసాము, లార్జెస్ట్ ఎలిమెంట్ పిక్ చేసుకొని అది కాకుండా నెక్స్ట్ లార్జెస్ట్ పిక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేసాము, డబుల్ ఫర్ లూప్ యూస్ చేయకుండా దాన్ని కంబైన్ చేసాము. ఫస్ట్ ఏం చేసాము, జస్ట్ ఈడి వరకే రాసి లార్జెస్ట్ కనుక్కున్నాము. నెక్స్ట్ ఫర్ లూప్లో ఈ కండిషన్ రాసి సెకండ్ లార్జెస్ట్ కనుక్కున్నాము. ఇప్పుడు ఏం చేశాను, ఆ రెండు కలిపేసి సింగిల్ ఫర్ లూప్లో రాశాను. సో ఇలా మనం కోడ్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. డైరెక్ట్ కోడ్ని ఆప్టిమైజ్ సొల్యూషన్ వచ్చినా కానీ ఇంటర్వ్యూర్కి చెప్పకూడదు. సో దట్స్ ద పాయింట్. అండ్ ఒకవేళ మీకు వీడియో మొత్తం అర్థమైంటే అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి ప్లీజ్, సో దట్ నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుందో లేదా అని చెప్పేసి. అండ్ దెన్ పెన్ కలర్ ఎల్లో బాగుందా వైట్ బాగుందా చెప్పండి, బికాజ్ ఐ ఫెల్ట్ ఎల్లో ఈజ్ బెటర్ వైట్ కంటే, బట్ స్టిల్ ఇట్స్ యువర్ చాయిస్, మీరు కదా చూసేది. సో ఒకసారి మీరు అది కూడా చెప్పండి. అండ్ దెన్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్లో కానీ షేర్